దేవునామానికి మహిమ కలుగును గాక. మరి అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రెసిడెంట్ గారు చక్కగా అధ్యక్షత నడిపిస్తూ మరి శనివారపు ఆరాధనలో కూడా కమిటీ వారు వచ్చి చక్కగా మరి మనందరినీ ప్రోత్సహించి నడిపిస్తున్నారు. కమిటీ వారికి ప్రత్యేకమైన వందనాలు. చక్కటి కోయిరు పాటలు పాడి మరి దేవుని మహిమపరిచిన బిడ్డలందరికీ, ప్రత్యేక పాటలు పాడిన బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మరి దేవుడు నాకు ఇచ్చిన తలాంతును బట్టి కొన్ని నిమిషాలు నేను దేవుని మాటలు చెప్పాలని ఆశపడుచున్నాను. మరి ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టండి. ఎందుకంటే మరి నేను చెప్పడానికి నిలబడ్డాను. కూర్చున్న మీరందరూ కూడా దేవుని వాక్యంలో ఎంతో మరి తెలిసిన వారు అయినప్పటికీ ఆయన సన్నిధిలో చెప్పాలని నేను ఆశపడుచున్నాను. మరి ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టమని ప్రేమతో మనం చేస్తున్నాను. మరి నేను యూత్ ఫ్రైడే రోజున మాట్లాడిన మాటలు ఎవరికైనా గుర్తుంటే, మరి తప్పిపోయిన కుమారుడు గురించి, కుమారుని ప్రేమ గురించి, మరి తండ్రి ప్రేమ గురించి నేను చెప్పడం జరిగింది. ప్రియులారా, మరి తండ్రి ప్రేమ ఎటువంటిది, కుమారుల ప్రేమ ఎటువంటిది, మరి లోకము ప్రేమ ఎటువంటిది అని నేను వివరించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. అలాగే ఈ ప్రేమను బట్టి దేవుడు మరి ఈ లోకానికి వచ్చి ఆయన రూపంలో సృష్టి అంతటిని ఆయన మాటతో సృష్టించాడు. మనిషిని మాత్రం ప్రత్యేకించి ఆయన టైం తీసుకుని శ్రద్ధ కలిగి మనిషి మీద ప్రేమ కలిగి ఆయన తయారు చేశాడు. ప్రియులారా, ఎలా ఏ రూపంలో తయారు చేశాడు మనిషిని? తన రూపంలో గొమ్ముని ఈవిడేంటి ఇలా ఉన్నది నల్లగా అంటారు, లేకపోతే ఈడేంటి ఇలా ఉండడు అంటారు. అలాగన్నప్పుడు వారిని సృష్టించినవారు ఎవరు? దేవుడు. దేవుని అన్నట్టు మనం గమ్ముని నోరు జారిపోయి ఒకరినొకరిని వేసుకుంటాం. కానీ సృష్టికర్త మనల్ని సృష్టించింది ఆయన. మనల్ని ప్రత్యేకించి ఆయన చేతుల మీద చేసుకుని ఆయన రూపంలో తయారు చేసి జీవాత్మ ఊది ఆయన వారితో నివసించడానికి వారి ఏదోని తోటలో వారిని విడిచిపెట్టి ఆదామును తయారు చేసినప్పుడు మరలా తోడి ఉండాలని మరలా ఆయన నిద్ర కలగజేసి మరి అవ్వమ్మను తీసి మరి ఆ ఏదోని తోటలో ఉంచి రోజు సాయంత్రం అయ్యేటప్పటికి వారితో సంభాషించడానికి వెళ్ళేవాడు అంట. ప్రియులారా, అంటే మనుషులంటే ఆయనకి అంత ప్రేమ. మరి నిత్యము ఉండాలని జీవాయువు ఊస్తే మరి వారు ఆజ్ఞ అతిక్రమం చేసి పాపాన్ని తీసుకొచ్చి ఉన్నారు. అయినప్పటికీ ఆయన మరల మనందరము కూడా మరి నానా విధాలైన పాపాల చేత పట్టబడి మరి మనం నశించిపోతున్న మనల్ని ఈ 70-80 సంవత్సరాలే కాదు జీవితము అంటే అని ఆయన మరలా తండ్రి కుమారుని పంపించి మరి భూలోకానికి ఆ నరుడు ఎలా జీవించాలో, పాపపు లోకంలో పాపపు మలినము అంటకుండా ఎలా జీవించాలో ఆయన 100% నరుడు, 100% దేవుని కుమారుడు. రెండు విధాలుగా వచ్చిన ఆయన నరులు ఎలా జీవించాలో, లోకంలో పాపాన్ని అంటుకోకుండా ఎలా జీవించాలో మరి 33.5 సంవత్సరాలు ఆయన జీవించి మలినం అంటుకోకుండా ఆయన
చనిపోవటానికి గల కారణం ఏంటి ప్రియులారా? పాపం లేని వారు చనిపోరు కదా, మరి చనిపోవటానికి గల కారణం మన పాపాలు ఆయన మీద వేసుకుని మన పాపాలని క్షమించి మన పాపాల కొరకు ఆయన మరణించాడు. మరి అందుకే మనకి ఈ 70-80 సంవత్సరాలు కాదు మన జీవితం. మనం చనిపోయిన తర్వాత మనకు మరొక జీవితం ఉన్నది. ఆ జీవితానికి ఆయన అక్కడ స్థలం ఏర్పాటు చేయడానికి వెళ్ళాడు. మరి నువ్వు పాపం లేకుండా ఇలా జీవించమని చెప్పి వెళ్ళాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది ప్రియులారా. నేను ప్రేమ గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. నాకు ఇచ్చిన సమయం, ఎప్పుడు సమయం ఇచ్చినా నేను ఈ ప్రేమ అనే సబ్జెక్ట్ మీద ఎక్కువ మాట్లాడాలనే ఒక ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుచేతనంటే ఉండగా బేతేల్ సంఘంలో మేము సంఘం పెట్టినప్పుడు కొత్తలో ఎంత ప్రేమగా, ఎంత ఉద్యోగంగా ఒకరినొకరు ఎంతలా ఉండేవాళ్ళం ప్రియులరా. ఈనాడు ప్రేమలు చల్లారిపోయాయి. ప్రేమ అనేది కనబట్టలేదు సంఘంలో. నాకు చాలా బాధ వస్తుంది. ఏంటి ప్రభువా అని నేను ప్రార్థించుకుంటున్నాను. దేని గురించి మాట్లాడాలి ప్రభువా అని నేను తలంచుకున్నప్పుడు ప్రేమ గురించే మాట్లాడాలని దేవుడు నాకు ఆలోచన కలిగజేస్తున్నాడు. అందు గురించి ప్రేమ మరి ఆయన ఇచ్చిన ప్రేమ ఎటువంటిది, మన మధ్యలో ఉన్న ప్రేమ ఎటువంటిది, ప్రేమ గురించి నేను ఖచ్చితంగా మాట్లాడాలి. ఆయన ప్రేమను మనం మర్చిపోయి ఈ లోక ప్రేమలో కలిగి మరి ఈ లోక మాలిన్యాన్ని అంటించుకుని మరి మనము దేవుడిచ్చిన ప్రేమని మనం మర్చిపోతున్నామేమో అనిపిస్తున్నది ప్రియులారా. క్రైస్తవ్యానికి మరి గొప్ప ప్రేమ ఉన్నది ప్రియులారా. ఎందుచేతనంటే మన పూర్వీకులు కుష్టి రోగులకి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసేసేవారంట. ఆ స్థలం వారిది. వారు ఆ స్థలం నుండి సిటీలోకి రావడానికి వీల్లేదు. అటువంటి సమయంలో మరి క్రైస్తవులు అన్నటువంటి వారు ఎందరో వచ్చి మదర్ తెరీసా అలాగే అనేక బిడ్డలు క్రైస్తవులు వచ్చి ఇండియా దేశానికి మరి వారిని చేరదీసి ఆ కుష్టి రోగాలు అంటుకుంటాయేమో అనేసి వారిని అడుక్కోవటానికి వచ్చిన ఇళ్ళ కాడికి వారిని తరిమేసేవారంట. అటువంటి సమయంలో వారు చేరదీసి వారి రక్షలు కడిగి వారిని ప్రేమించి చేరదీసేవారంట ప్రియులారా. అది బైబిల్ నుంచి వచ్చినదే ఆ ప్రేమ. అటువంటి ప్రేమ క్రైస్తవులది ప్రియులారా. మరి నేను మొన్ననే ఒక న్యూస్లో చూశాను. పాలకొల్లు, మన ఇండియాలో పాలకొల్లు వెస్ట్ గోదావరి పాలకొల్లో ఒక రైతుకి ఒక కుమారుడు ఉన్నాడంట ప్రియులారా. ఈ లోకం యొక్క ప్రేమ చెప్తున్నాను నేను. మరి ఆయన వయసులో కుమార్తెని ఆయన కూలి పని చేసుకుంటూ ఆయన బిడ్డలిద్దరిని చదివించి మరి కుమార్తెకు వివాహం చేసి మరి ఇంటి నుంచి సాగమప్పటి కుమారుని ఇంటి దగ్గరే ఉంచుకుని ఆ కుమారుడు కూడా పెళ్లి చేశాడు ప్రియులారా. మరి కొంతకాలానికి ఆయన అనారోగ్య పరిస్థితి బాగోలేదు. మరి బాగోలేనప్పుడు మరి భార్య భర్తలు ఇద్దరు కూడా ఆలోచించుకుని ఇంకెంతకాలం మనం ఈయన్ని పోషిస్తాము, మనం ఈయన్ని తీసుకెళ్ళి ఎక్కడన్నా విడిచిపెట్టేద్దాము అనే ఆలోచన కలిగిందంట భార్య భర్తలు ఇద్దరికి ప్రియులారా. మరి ఒక రిక్షా కట్టించుకుని శ్మశానానికి తీసుకుపోయి శ్మశానంలో కాటి కాపరికి మా తండ్రి నేర్చిపడిపోయి చనిపోతాడు, చనిపోయిన వెంటనే ఆ కార్యక్రమాలన్నీ నువ్వు చక్కబెట్టి అనేసి కొంత డబ్బు ఇచ్చి అక్కడ విడిచిపెట్టి వచ్చేసాడంట. కాటి కాపరికి చూస్తున్నాడంట రోజు ఇతను చనిపోవట్లేదు. అయ్యో బతికున్నాయని తీసుకొచ్చేసాడు, ఇంత దుర్మార్గమా అనేసి కాటి కాపరికి అనేక సవాళ్ళను కాల్చిన కాటి కాపరికే జాలి కలిగిందంట. బ్రతుకున్న తండ్రిని ఎవరైనా తీసుకొచ్చి ఇలా గొప్ప చెప్తారా, ఏంటి దుర్మార్గం అని అప్పుడు ఆలోచన కలిగిందంట అతను చూసేటప్పటికి.
అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న పెద్దలందరిని పిలిచి చెప్పినప్పుడు మరి కుమారుని పిలిచి అందరూ కూడా బుద్ధి చెప్పి తండ్రిని ఇంటికి తీసుకెళ్ళి అతనికి కావాల్సినంత చూడు అనేసి. ప్రియులారా, లోక ప్రేమ అంటే అలా ఉంటుంది. మరి తల్లి విడిచినా తండ్రి విడిచినా నేను నిన్ను విడువను అంటున్నాడు. మరి అంత కష్టపడి బిడ్డల్ని చదివించి వారికి నడక నేర్పి, వారికి చదువు నేర్పి, వారు చిన్నప్పుడు నేర్చం చేసినప్పుడు బిడ్డల్ని ఎత్తుకొని అంత ప్రేమగా చూసిన తల్లిదండ్రుల్ని విడిచిపెట్టడానికి మనసు ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. చాలా చోట్ల ఇలాగే ఉన్నది పిల్లరా, చాలా చోట్ల. మరి వాక్యం చెప్తుంది, నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. మనం చాలా జాగ్రత్తగా మరి తల్లిదండ్రుల పట్ల మరి మన ప్రేమ ఎలా ఉన్నదో ప్రియులారా, వారి కుటుంబాన్ని, వారి సొత్తే మనము, వారు కష్టపడి సంపాదించుకున్న బిడ్డలం మనము. మరి వారిని దయచేసి మాట చెప్తున్నానని ఎవరు బాధపడవద్దు. తల్లిదండ్రులని ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దని ప్రేమతో మనం చేస్తున్నాను ప్రియులారా. వారి సొత్తే మనము. ఇవాళ దేవుడు మనల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇలాగా ఎవరికి ఉన్నది ప్రియులారా? ఇటువంటి జీతాలు ఎవరికి ఉన్నాయి చెప్పండి? మన ఇంటి దగ్గర కలెక్టర్లకి, ఐఏఎస్, ఐపీఎస్లకి లేని జీతాలు దేవుడు మనకిచ్చాడంటే మన తల్లిదండ్రులు పెట్టిన భిక్ష. మన తల్లిదండ్రులు దేవుని దగ్గర అడిగి వారి ప్రార్థనలు, వారి దీవెనలు, వారి వల్ల కదా ప్రియులారా మనం ఇక్కడికి వచ్చాము. వారిని ఎలాగా శ్రద్ధ చేద్దాం? దయచేసి ఇలా అంటున్నాను, నన్ను ఎవరు కూడా బాధపడవద్దు. తల్లిదండ్రుల్లో ఉన్నవారు మరి తల్లిదండ్రులను అశ్రద్ధ చేయొద్దండి. మన కుటుంబంలో వారు అలాగ ఉంటే మన కుటుంబానికే వెలుగు ప్రియులారా. ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దని ప్రేమతో మనం చేస్తున్నాను. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37 నుండి 40 వరకు చదివి సహాయం చేస్తారా పిల్లరా? ఒకసారి మత్తయి సువార్త 22వ అధ్యాయం 37. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనదే ఇది ముఖ్యమైనదే. మొదటిదయ్యున్న ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించవలెను. రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఆధారమునై ఉన్నవని అతనితో చెప్పాను. సరిపోతున్నారు. అందుకైనా నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననేది ఇది ముఖ్యమైనది, మొదటిది అయిన ఆజ్ఞ. ఆజ్ఞల్లో మరి మొదటి ఆజ్ఞ మరి ఈ ప్రేమతోనే మరి దేవుడు వ్రాయించి ఉన్నాడు ప్రియులారా. ప్రేమ ఎంతటి దాన్నైనా క్షమిస్తుందని ప్రియులారా. ఎంతటి ఘోర పాపాన్నైనా ప్రేమతో మరి సంపాదించవచ్చంట ప్రియులారా. ఆ ప్రేమ వల్ల మన దోషాలు పోగొట్టుకోవచ్చని సెలవిస్తున్నది వాక్యం ప్రియులారా. ఇది ముఖ్యమైనది, మొదటిదైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవాలని రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. మరి ప్రేమిస్తున్నారా? నిన్ను వలె అంటే నన్ను, నా శరీరాన్ని, మరి నన్ను, నా ఆత్మని నేను ప్రేమించుకుంటున్నాను. నా వల్లనే నా ఎదుటి వారిని కూడా ప్రేమించమని ఆజ్ఞ ఉన్నది ప్రియులారా. మరి మనల్ని మనం చిన్న గాయం కలిగిన ఎంతో బాధపడిపోతాం. మరి అటువంటిది మరి మనల్ని మనం ఎంత ప్రేమించుకుంటున్నామో మన ఎదుటి వారిని కూడా అదే రీతిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని, నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటున్నావో అట్లనే ఎదుటి వారిని కూడా ప్రేమించమని ఆజ్ఞ చెప్తున్నారు పిల్ల. ప్రేమిస్తున్నామా అలాగా? మరి ప్రేమిస్తున్నామా లేదా? మరి మనమే పరిశీలించుకోవాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రేమ మరి ఈ లోకం ప్రేమ కూడా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఇలా మొన్ననే చూసాను ఒక వీడియో. ఒక అమ్మాయి నలుగురిని ప్రేమించింది పిల్లారా. నలుగురిని ప్రేమించి ముగ్గురికి
ముగ్గురిని విడిచిపెట్టేసి 4వ అబ్బాయితో ఉన్నది. ఈ ముగ్గురు కూడా కంప్లైంట్ చేశారు ఒక ఛానల్లోను. అయితే తీసుకురమ్మన్నారు. ఇప్పుడు ముగ్గురు అలాగే ఉన్నారు, పక్కనే కొత్త బాయ్ ఫ్రెండ్ అలా ఉన్నాడు అమ్మాయి పక్కనే. అమ్మాయి ఎలా చేసింది అనేసి వారికి చెప్తుంటే ఆ ఛానల్లో అధిపతులకి, ఆమె అటువంటిది కాదు అంటాడండి కొత్త బాయ్ ఫ్రెండ్. ఆమె అటువంటిది కాదు, ఆమె ఎటువంటిదో నాకు తెలుసు అంటున్నాడు. అదని వీళ్ళు అంటున్నారు, నువ్వు తొందరపడుతున్నావు, మేము నీకులాగా అనుకున్నాం రబ్బాయి, మా 3వ పక్కన 4వ వాడిగా నువ్వు వస్తావు, ఆమె 5వ అతనితో ఉంటుంది, కొద్ది రోజుల్లో నువ్వు కంగారు పడుతున్నావు. లేదు, ఆమె అలాంటిది కాదు అంటున్నాడు. అప్పుడు వాళ్ళు వాట్సాప్లో వాళ్ళ ఫోన్లు అన్ని చెక్ చేసేటప్పటికి వీళ్ళు ముగ్గురితో చాట్ చేసినవి అవన్నీ కూడా ఉన్నాయి. ఆ అమ్మాయే. ఏంటమ్మా ఇలా చేసావు అంటే ఆమె అంటుంది, వారికి కావాల్సింది నా దగ్గర నుంచి వారు తీసుకున్నారు, వారి దగ్గర నుంచి నేను తీసుకోవాల్సింది నేను తీసుకున్నాను అంటుంది. ఏంటమ్మా అంటే వీళ్ళు బ్యాంకుల కాలైపోయాయి ప్రియులారా. వీళ్ళు బ్యాంకుల కాలైపోతేనే కానీ ఆమె ఎటువంటిదో వీళ్ళు గుర్తుకు రాలేదు. కొత్త మోజులో ఉన్నాడు అబ్బాయి, ఆమె అలాంటిది కాదు అంటున్నాడు. ప్రియులారా, అలా ఉందా మన ప్రేమ? మరి ప్రేమ నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించి మన వాక్యం సెలవిస్తున్నది. మరి లోకం ప్రేమ ఎలా ఉన్నది ప్రియులారా? లోకం ప్రేమకి యేసయ్య ప్రేమకి ఇదే ప్రియులారా. మరి ఆయన ప్రేమ మరి ఎంతో విలువైన ప్రేమ ప్రియులారా. ఆయన ప్రేమను మర్చేవారంగా మనం ఉండకూడదు ప్రియులారా. ఈ లోకాశల్లో పడి, ఈ లోక రీతిలో పడి మనం మన తల్లిదండ్రులను విడిచిపెట్టుకోకూడదు. మన తల్లిదండ్రుల కన్నా ముందు మనం దేవుణ్ణి మర్చిపోకూడదు. మరి ఆయన కన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. మరి ఆయన్నే ప్రేమించాలి మనం. మరి మనం దేవుని ప్రేమ కలిగి ఉండాలని ప్రేమతో మనం చేస్తున్నాను. 1 కోరింది 13 కూడా సహాయం చేస్తారా? కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలిచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. చూసారా ప్రియులారా? మరోసారి చదవమ్మా. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలిచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. 13 చూడరా. ఇదేనా? ఓకే. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. చూసారా? విశ్వాసం ఉన్నా, నిరీక్షణ ఉన్నా, ప్రేమ లేకపోతే వ్యర్థము. ప్రేమ ఈ 3 కంటే ముఖ్యమైనది ప్రేమే, శ్రేష్టమైనది అని సెలవిస్తున్నది. ఏ ప్రేమ? మనకు 2 ప్రేమలు నడుస్తున్నాయి ఇప్పుడు. దేవుని ప్రేమ. హల్లెలూయా. మరి మరొకటి చూద్దామా? రోమా 13:8. ఒకరినొకరు ప్రేమించడం విషయంలో తప్ప మరేమియు ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగువారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రం నెరవేర్చేవాడు. ఎలాగనగా విభజింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అన్నవియు మరి ఏ అధ్యయనం ఉన్నాయనగా అదియు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను. వాక్యములో సంక్షేపంగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు, ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటే. సరిపోతుంది. ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటే. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు అంట ప్రియులారా. ఎలాగనగా మరి ఇంకా అన్నీ అక్కడ రాసి ఉన్నాయి. అవన్నీ కూడా మనం చేయకుండా మరి నీ పొరుగువాడిని ప్రేమిస్తే నీ వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తున్నట్లు అక్కడ వాక్యం సెలవిస్తున్నావు ప్రియులారా. మరి అట్లా ఉన్నామా లేదా మనం సరి చేసుకోవాల్సిందిగా, ఏమన్నా సరి చేసుకోవాల్సినవి ఉంటే సరి చేసుకోవాల్సిందిగా ప్రేమతో
మనం చేస్తున్నాను ప్రియులారా. మరొకటి 12:10 కూడా ఒకసారి చూద్దామా? అదే 12:10 సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగములు గల వారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయంలో ఆ మాంద్యులు కాక ఆ ఆత్మయందు ఆ తీవ్రత గలవారై ఆ ప్రభువును సేవించుడి. ఆ నిరీక్షణ గలవారై ఆ సంతోషించుచు ఆ శ్రమయందు ఓర్పు గలవారై ఆ ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. సరిపోద్దండి. మరి ఆతిథ్యం చిట్టులో మరి ప్రేమ పుడుతుంది. ఇప్పుడు ఆతిథ్యం విందు చేయటంలో మరి ప్రేమ పుడుతుంది. ఒకరినొకరు సహోదర ప్రేమ కలిగి మనకి ఏదైనా బర్త్డే చేసుకునేటప్పుడు చక్కగా సహోదరులు అందరినీ విశ్వాసాలు అందరినీ పిలుచుకుని మరి సంఘంలో చక్కటి విందులు చేస్తున్నాం. ఆ విందు వల్ల ప్రేమ పుడుతుందంట, విశ్వాసం పుడుతుంది దేవునిలో. దేవుని ప్రేమ చూసారా ప్రియులారా? అలాగా ప్రేమ కలిగి ఉండాలని ఆతిథ్యం ఇచ్చుట్లో కూడా ప్రేమ పుడుతుందని వాక్యం సెలవిస్తున్నది. మరి మరొకటి చూద్దామా? పత్రికలకు యోహాన్ పత్రిక 1:4-10 ఒకసారి చూద్దామా? మనము దేవుని ప్రేమించమని కాదు. ఒకసారి 4:10 మనము దేవుని ప్రేమించమని కాదు, కానీ మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తం ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకరు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడును దేవుని ఎప్పుడూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకరు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచిండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వల్ల మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఎలైనగా ఆయన మనకు తన ఆత్మను పాలు దయచేసి ఉన్నాడు. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండుటకు పంపియుట చూసి సాక్ష్యం ఇచ్చుచున్నాము. సరిపోతుంది పిల్లరా. మరి ఆయన మనం చూడలేదు కానీ ఆయన ప్రేమ తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపడానికి ప్రియులారా. చూసారా? మనం ఆయన తన అద్వితీయమైన కుమారుని మన కొరకు ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన కుమారుణ్ణి మరి మన పాపాల నిమిత్తం ఆయన మరణించడానికి ఆయన కుమారుని మన దగ్గర పంపించున్నాడు. గల కారణం ప్రేమే. ఏ ప్రేమ? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ మన పట్ల ఆయన కుమారునే విడిచిపెట్టాడు పిల్లారా. చూసారా ఆయన ప్రేమ ఎంత గొప్పదో? మరి ఈ లోకంలో ఉన్న ప్రేమ కంటే ఆయన ప్రేమ గొప్పది ప్రియులారా. ఆయన తన అద్వితీయమైన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది ప్రియులారా. దేవుని మనల్ని ఎలాగో ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమ బద్ధులమై ఉన్నాము. ఆ ప్రేమను బట్టి మనము ఒకరినొకరు బద్ధులమై ఉన్నాం ప్రియులారా. ఆయన ప్రేమను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయన ప్రేమలో మునిగి ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటూ అటు ప్రేమ మనం కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తున్నది ప్రియులారా. మరి అదే 4:19 ఒకసారి చూస్తారా? అయితే ఆయనే మొదట మనల్ని ప్రేమించేది గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. చూసారు? ఒకసారి చూసారా ఇక్కడ ఏ వాక్యం? ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనం ప్రేమించుచున్నాము. ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నా అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు అంట. చూసారా? నేను దేవుని ప్రేమిస్తున్నాను, నేను దేవుని ప్రేమ కలిగి ఉన్నాను, నేను దేవుని పనులు చేస్తున్నాను, బలిపీఠం ఎక్కి నేను దేవుని వాక్యం చెప్పేస్తున్నాను అని నేను నా సహోదరుని కానీ మరి ప్రేమించని ఎడల నేను అబద్ధికున్నాను ప్రియులారా. వాక్యం సెలవిస్తున్నారు. చూసారా? మరి ఇది జరుగుతున్నదా ఇక్కడ?
ఇది కంపల్సరీ లోకంలో జరుగుతున్నది. ఎందుచేతనంటే అనేకులు ఇక్కడ వాక్యం చెప్తున్నారు, ఇక్కడ ఆరాధన చేస్తున్నారు, ఇక్కడ వాక్యం చెప్తున్నారు, మరి ఆరాధన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, కానీ తన సహోదరుని ప్రేమించట్లేదు. అటువంటి వారిని ఏమని చెప్తున్నది వాక్యం? అబద్ధికులు అని చెప్తున్నది ప్రియులారా. మరి అలాగా మనం గనక ఉంటే మనం మార్చుకుని ఆయన ప్రేమ కలిగి మన సహోదరుని ప్రేమించేవారుగా మనం ఉండాలని ప్రేమతో మనం చేస్తున్నాను. అలాగే ఇంకా కిందకి చదువుదామా? దేవుని ప్రేమించేవాడు ఆ తన సహోదరుని కూడా ప్రేమింపబడిన ఆజ్ఞను మనమాయన వలన పొంది ఉన్నాము. సరిపోదు ప్రియులారా. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనని ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నామంట. ఆయన్ని ప్రేమించేవారు తన సహోదరిని కంపల్సరీ ప్రేమించాలని ఒక ఆజ్ఞ ఉన్నది. ఈ ఆజ్ఞను మర్చిపోకూడదు ఎవరు కూడాను. ఒకవేళ ఆజ్ఞకు విరోధంగా మనం ఉన్నట్లయితే మనం ఇప్పుడే ఆయన సన్నిధిలో ఒప్పుకొని, రాత్రే రాజబాబు గారు చక్కటి వాక్యం చెప్పారు. ఏం వాక్యం చెప్పారండి? అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఆయన సంఘంలో ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. చూసారా? అది అన్నమాట. మరి అలాగా దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవాలనే ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాము. మరి నిజంగా మనము ఆయనలో విశ్వాసంగా ఉన్నప్పుడు ఇటువంటి చిన్న చిన్నవి కూడా మన మనసులో పెట్టుకుని సహోదరుని లేకపోతే అన్నదమ్ముల్ని లేకపోతే వారిని ద్వేషించేవారుగా, పక్క సహోదరుని కూడా ద్వేషించేవారుగా మనం ఉండకూడదు. ఆయన ప్రేమ కలిగి ఉంటే మరి ఆయన ప్రేమ ప్రతిదాన్ని కూడా తీసివేస్తుందండి ప్రియులారా. ఆయన ప్రేమ కలిగి ఉండాలని ప్రేమతో మనం చేస్తున్నాను. మరి ప్రియులారా, నేను ఈరోజు సేవకులు నల్లి కుమారరాజు గారితోనూ కొల్లపత్రి జీవరత్నం గారితోనూ కొన్ని చోట్లకి వెళ్ళాం. ఇజ్రాయెల్ దేశంలో కొన్ని చోట్లకి వెళ్ళాం. ఆ చోట్లు బెత్షెమెష్ అనే ప్రాంతానికి వెళ్ళాం ప్రియులారా. బెత్షెమెష్ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ సంసోన్ గారు సమాధి చూడటానికి దేవుడు ఈరోజు మాకు అవకాశం కలుగు చేసి ఉన్నాడు. ఎందుకంటే దేవుని పరిచర్యలో నేను ముందుకు సాగాలని నేను ఆశపడి ఉన్నాను. మరి మీరందరూ కూడా ప్రార్థన పూర్వకంగా నా కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. సంసోన్ గారు సమాధి చూసినప్పుడు ప్రియులారా, నాకు ఆయన హిస్టరీ గుర్తుకొచ్చింది. ఒకసారి న్యాయాధిపతులు చూద్దామా? న్యాయాధిపతులు 13వ అధ్యాయం 13వ అధ్యాయం. ఒకసారి ఇశ్రాయేలుల మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించానంట ప్రియులారా. అప్పుడు ఆ కాలమున దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడును నైన మనోహాను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేకుండా ఉండెను. అక్కడొకసారి ఆగుదాం ప్రియులారా. మరి వారికి ఇజ్రాయేలీలు ఫిలిష్తీయులకు పట్టబడ్డారంట. అప్పటికి ఇజ్రాయేల్ నడిపించే నాయకత్వం కరువైందంట ప్రియులారా. మరి దేవుడు మనోహ భార్యకు కనిపించి దేవుని దూత, మరి నువ్వు చదువుదాం ఒకసారి. నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయినో, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి అతని తల మీద
ఆ. గర్భమును పుట్టినది మొదలుకొని ఆ. దేవునికి నాజీరు చేయబడిన వాడై ఆ. ఫిలిష్తీయుల చేతిలో నుండి ఆ. ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టునని ఉమ్. ఆమెతో అనగా ఉమ్. ఆ స్త్రీ ఉమ్. తన పెనిమిటి యొద్దకు వచ్చి ఉమ్. దైవజనుడొకడు ఉమ్. నా యొద్దకు వచ్చెను. ఉమ్. అతని రూపము ఉమ్. దేవదూత రూపము ఉమ్. పోలినదై ఉమ్. మిక్కిలి ఉమ్. భీకరంగా ఉండెను. ఉమ్. అతడు ఎక్కడి నుండి వచ్చెనో ఉమ్. నేను అడగలేదు. ఉమ్. అతడు తన పేరు నాతో చెప్పలేదు గాని ఉమ్. ఆలకించుము. ఉమ్. నీవు గర్భవతివై ఉమ్. కుమారుని కందువు. ఉమ్. కాబట్టి ఉమ్. నీవు ద్రాక్షారసమునే గాని ఉమ్. మద్యమునే గాని ఉమ్. త్రాగకుండకము. ఉమ్. అపవిత్రమైన దేనినైనను ఉమ్. తినకుండకము. ఉమ్. ఆ బిడ్డ ఉమ్. గర్భమును పుట్టినది మొదలుకొని ఉమ్. చనిపోవు వరకు ఉమ్. దేవుడికి నాజీరు చేయబడిన వాడే ఉన్నదని ఉమ్. నాతో చెప్పినను. సరిపోతున్నారు. మరి అప్పటికి ఆమెకి మరి దేవదూత వచ్చి కనిపించి నువ్వు గర్భవతి అవుతావు, మరి నీకు పుట్టబోయే బిడ్డ మరి ఇలాగ ఈ పద్ధతిలో ఉండాలి అనేసి దేవుడి వాక్కు మరి ఆవిడికి చెప్పినప్పుడు ఆవిడ మరి త్వరగా మనోహర్ దగ్గరికి వచ్చి మరి ఆమె మరి దేవుని దగ్గర నుంచి దూత వచ్చేలా చెప్పింది అని ఆయనతో చెప్పినప్పుడు అందుకు మనోహ 8వ వచనం చదువుదా. నా ప్రభువా, ఆ. నీవు పంపిన దైవజనుడు ఆ. మరలా మా యొద్దకు వచ్చి ఆ. పుట్టబోవు ఆ బిడ్డకు ఆ. మేము ఏమేమి చేయవలెనో ఆ. దానిని మాకు నేర్పునట్లు ఆ. దయచేయమని యెహోవాను వేడుకొనగా ఆ. దేవుడు మనోహ ప్రార్థనను ఆలకించెను గనుక ఆ. ఆ స్త్రీ పొలములో కూర్చుండగా ఆ. దేవుని దూత ఆమెను దర్శించెను. ఉమ్. ఆ సమయమున ఉమ్. ఆమె పెనిమిటి అయిన మనోహ ఉమ్. ఆమె యొద్ద ఉండలేదు గనుక ఉమ్. ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి ఉమ్. ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు ఉమ్. నాకు కనబడినని ఉమ్. అతనితో చెప్పాను. ఉమ్. అప్పుడు మనోహ లేచి ఆ. తన భార్య వెంబడి వెళ్లి ఆ. ఆ మనుషుని యొద్దకు వచ్చి ఆ. ఈ స్త్రీతో మాట్లాడిన వాడు నీవేనా ఉమ్. అని అతను అడగగా ఉమ్. అతడు నేనే అనెను. చూసారా, అప్పుడు మనోహ వచ్చి మరి ఆ దేవదూత దగ్గరికి వచ్చి మరి నువ్వు ఈమెతో మాట్లాడినవి నిజమేనా అన్నప్పుడు నిజమే అని ఆయన చెప్పినప్పుడు ఆయన కన్ఫర్మ్ చేసుకున్నాడు ప్రియులారా. మరి అట్టి రీతిగా మరి ఇక్కడ సంసోను గారు పుట్టుక ఉన్నది ప్రియులారా. దేవుడు ఆయన అభిషేకం దేవుని అభిషేకం ఆ బిడ్డపై ఉంచి మరి ఇశ్రాయేలీయులకు నాయకత్వం వహించేవాడుగా న్యాయాధిపతిగా దేవుడు ఆ బిడ్డని నిలబెట్టుకున్నాడు ప్రియులారా. మరి నిలబెట్టుకున్నప్పుడు మరి దేవుని చేత అభిషక్తుడై దేవుని ద్వారాగా మరి పుట్టిన బిడ్డ మరి తొలగిపోతాడా అంటే తొలగిపోతారు. ఎందుచేతనంటే మరి ఆయన మరి ఆ ఫిలిష్తీయులు చేతిలో బందీలైన వారిని అందరినీ విడిపించి అనేక యుద్ధాలు చేసి బలార్జుడండి ప్రియులారా. దేవుని యొక్క అభిషేకం ఒక బిడ్డ మీద ఉన్నప్పుడు ఒకరి మీద ఉన్నప్పుడు మరి ఆయన బలవంతుడు. మరి ఆ బలం కూడా తొలగిపోద్దా అంటే ఆజ్ఞను అతిక్రమించినప్పుడు మరి ఆదాము అవ్వ ఎలా తొలగిపోయారో ఆజ్ఞను అతిక్రమించి మరి అలాగే ఈయన కూడా ఈయన పుట్టుకేంటి, ఈయన విధానం ఏంటి, చిన్నప్పుడు చెప్పకపోయినా పెద్ద దిగిన తర్వాత తల్లిదండ్రులు చెప్తారు కదా, నువ్వు లేక పుట్టావు బాబా, దేవుని కృప వల్ల దేవుని దూత మాకొచ్చి ఇలా కనపడి ఇలాగా నీ పుట్టికేందు ఒక గొప్ప ప్రణాళిక ఇజ్రాయేల్ ప్రజలకు నువ్వు చేసేవాడిగా న్యాయాధిపతిగా నువ్వు ఉండాలి. మరి దానికి నువ్వు అభిషేకించబడిన బిడ్డవు దేవుని చేత. మరి నీవు తల మీద సౌరం కానీ ద్రాక్షారసమును కానీ ముట్టకూడదు. మరి ఈ లోకాశలకు నువ్వు తొలగిపోకూడదు అన్నప్పుడు ఆయన మరి ప్రియులరా మరి ఫిలిష్తీయుల అమ్మాయినే ప్రేమించాడు. ఫిలిష్తీయుల అమ్మాయిని ప్రేమించినప్పుడు మరి వీరంటే వారికి ఇష్టం లేదు ఫిలిష్తీయులకి. మరి ప్రేమించిన అమ్మాయిని తండ్రి
మరి ఒక అతనికి ఇచ్చి పెళ్లి చేసేసినప్పుడు మరి ఆయన మరి బలమైన వ్యక్తి. సంసోన్ అంటే బలమైన వ్యక్తి ప్రియులారా, దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి, బలవంతుడు. మన బలవంతుడికి కోపం వచ్చినప్పుడు మరి 300 నక్కలను పట్టుకుని వెలిగించేసి, టైం అయిపోయిందండి, వెలిగించేసి ఎందుకు చేతనని చెప్తున్నాండి ప్రియులారా, మరి ఆయన కూడా లోక ప్రేమ చేత బలహీనమైపోయి, అంత బలవంతుడు, దేవుని చేత అభిషేకించిన బిడ్డ, మరి లోక ప్రేమలో పడిపోయి మరి 300 నక్కల్ని పట్టుకుని ఆ ఫిలిష్తీయుల పంటశీలన్నీ వెలిగించేసినప్పుడు మరి వారి కోపిద్రుకులై మరి ఫిలిష్తీయులు మరి వీడు ఎలా దొరుకుతాడా అని వారు కాసుకుని, మరి ఈయన మళ్ళా ప్రేమికుడు, అమ్మాయి అందంగా కనపడితే ప్రేమించేస్తాడు. ఎందుకు చేతనంటే ఢిల్లీలో వల్ల పడ్డాడు మళ్ళాను. ఆమెకేం కావాలి? ఆమెకి డబ్బు కావాలి. సంసోనికేమో ఈ కోరిక, ఫిలిష్తీయులకేమో అధికారులు. సంసోన్ కావాలి ఫిలిష్తీయులకి. మరి ఆమెను వెరగా వేసి మరి ఆమె చేత పొడుపు కథలో చక్కగా ఆమె చేత చెప్పించి ఆమె గారవంగా ఆయన్ని అన్నప్పుడు ఆయన 2-3 సార్లు మరి నీ బలమేందులో ఉన్నది అన్నప్పుడు 2-3 సార్లు కూడా అబద్ధం చెప్పాడు. చెప్పినవన్నీ అబద్ధాలు చెప్పినవన్నీ ఈమె చేయించింది. అప్పుడు కూడా మరి ఆయన గ్రహించలేకపోయాడు పిల్లారా. ఈమె వలలో పడిపోయాడు, లోక ప్రేమలో పడిపోయాడు. ఈయన కర్తవ్యం ఏంటి? ఇజ్రాయేల్ ప్రజలకు నాయకత్వం వహించి న్యాయాధిపతి. మరి ఈయన దేవుని చేత అభిషేకించబడిన బిడ్డ మరి పడిపోతాడా అంటే ఈ లోకంలో పడిపోయాడు ప్రియులారా, పడిపోయాడు. మరి ఆమె నీ బలం ఎందులో ఉన్నది అని ఆమె చక్కగా అడిగినప్పుడు ఆయన 2-3 సార్లు తప్పించుకున్నప్పుడు ఆయన చెప్పిన అబద్ధాలన్నీ కూడా వారికి చెప్పింది. అప్పుడు కూడా ఈయన గ్రహించలేడు ప్రియులారా. గ్రహించుకోగా ఆమె వలలో పడిపోయి మరి ఉన్నది నిజమైనది కూడా ఆయన చెప్పివేశాడు ప్రియులారా. చెప్పివేసినప్పుడు మరి ఆయన బంధించి దాగోను గుడిలో ఆయన బంధించి ఆయన సౌరం చేసి ఆయన 2 కళ్ళు పీకేసిన తర్వాత అప్పుడు ఆయన కర్తవ్యం మరలా గుర్తుకొచ్చిందంట ప్రియులారా. నేను తప్పు చేశాను, పశ్చాత్తాపడ్డాడు. ఈసారి మాత్రమే నన్ను బలపరచు. నా 2 కన్నులు ఫిలిష్తీయులు చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి సర్దారుల మీదను వానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలం అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలం అంతా అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ. చూసారా మరి ఎంత బలాన్ని మళ్ళా ఆయన బలాన్ని పొందుకున్నాడు పశ్చాత్తాపడి మరి ఆయన జీవిత కాలంలో ఎంతమంది అయితే ఆయన యుద్ధాల్లో మరి చంపి ఉన్నాడు అంతకంటే లెక్కకి ఎక్కువ మించి మరి మొత్తం ఆ గుళ్ళో చంపేసి వారితో చనిపోయాడు పిల్లారా. మరి అక్కడి నుంచి ఆయన ఫిలిష్తీయుల దాగోను గుడి నుంచి తీసుకొచ్చి మరి ఇక్కడ బెర్షెబా ప్రాంతంలో వారి తండ్రి గారి సమాధి దగ్గర ఆయన్ని పాతి పెట్టారు. మరి ఆ సమాధి చూడటానికి దేవుడు నాకు ఈ రోజున కృపను గ్రహించాడు. మరి అంత బలవంతుడు మరి దేవుని పని పట్ల అశ్రద్ధ కలిగి ఆయన బలహీనతలో పడి మరి ఆయన చేయకూడదు చేసి మరి దేవునికి విరోధమైపోయి
మరి ఆయన తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయినప్పుడు పశ్చాత్తపడి ఒక్కసారి ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు మరి ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఆయన మళ్ళీ జ్ఞాపకం చేసుకుని మరి ఆయనకి ఆ బలాన్ని ఇచ్చినప్పుడు అప్పుడు ప్రియులారా మరి వారందరినీ కూడా హతమార్చి ఆయన వారితో కలిసి చనిపోడు. ప్రియులారా, దేవుని పట్ల దేవుని ప్రేమ కలిగి ఉంటే మనం ఏదైనా పొందుకోగలుగుతాం. ప్రియులారా, మరి ఈ లోక మాలిన్యము అంటుకుంటే ఎప్పుడు ప్రియులారా లోక మాలిన్యం ఏ రూపంలో వస్తుందో తెలియదు. లోకంలో ఉన్నప్పుడు మరి 33.5 సంవత్సరాలు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ మాలిన్యాన్ని అంటుకోకుండా బ్రతికి నరుడు ఎలా బ్రతకాలని చూపించి వెళ్ళిన యేసయ్య మనకి ఆదరణకర్త. ఆయన వల్లే మనము ఈ లోక మాలిన్యాన్ని అంటుకోకుండా మరి ఈ 70-80 సంవత్సరాలు కాదు మన జీవితం, తర్వాత మనకు మరొక జీవితం ఉన్నది అని యేసయ్య గారు చెప్పి వెళ్ళారు. మరి అటు రీతిగా మనందరము కూడా ఆయన ప్రేమ కలిగి విశ్వాసంలోను మరి సంఘంలోను మన సహోదరుల పట్ల తల్లిదండ్రుల పట్ల ఆయన ప్రేమ, గొప్ప ప్రేమ, ఆయన ప్రేమ, ఆ ప్రేమ కలిగి మన అందరము జీవించాలని కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని ప్రేమ, అదేవిధంగా లోకం ఉన్న ప్రేమ ఇంకా ఎంత వ్యత్యాసమో దైవ వర్తమానం ద్వారా తెలియపరిచిన సోమరాజు గారికి ప్రభు పేరిట వందనాలండి. నిన్న వాక్యాన్ని మన క్రియల ద్వారా కనపరచాలని ప్రభు పేరిట వేడుకుంటున్నాను. ఇప్పుడు సెక్రటరీ గారి రిపోర్టులను చూసిగా కోరుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక.